హలో అందరికీ, ఈరోజు మనం సత్యానికి ధర్మానికి ప్రతీక అయిన రాముడు గురించి తెలుసుకుందాం. దశరథ మహారాజుకు నలుగురు కుమారులు. వారిలో పెద్దవాడు రాముడు. సత్యం, ధర్మం, వినయం అన్నిటికీ ప్రతీక. అందరూ రాముణ్ణి ఎంతో ప్రేమించేవారు. రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని దశరథుడు నిర్ణయించాడు. కాని ఆ సమయంలో కైకేయి తన 2 వరాలను గుర్తుచేసింది. ఒకటి, భరతుని రాజుగా చేయాలి. రెండోది, రాముడు 14 ఏళ్లు వనవాసానికి వెళ్ళాలి. ఈ మాటలు విన్న దశరథుడు కుంగిపోయాడు. కాని రాముడు మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తండ్రి మాటే నాకు ధర్మం అని చెప్పి చిరునవ్వుతో వనవాసానికి సిద్ధమయ్యాడు. సీత, లక్ష్మణులు కూడా ఆయన వెంట వచ్చారు. అడవుల్లో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అయినా రాముడు ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అడవిలో శబరి భక్తితో ఇచ్చిన పండ్లను ప్రేమగా స్వీకరించాడు. వానరులతో స్నేహం చేసి హనుమంతుడిలాంటి మహాభక్తుడిని పొందాడు. రావణుడు సీతను అపహరించినప్పుడు రాముడు కోపంతో కాదు, న్యాయంతో యుద్ధం చేశాడు. చివరికి రావణుడిని సంహరించి సీతను రక్షించాడు. ఇది మంచి చెడుపై గెలిచిన విజయంగా నిలిచింది. వనవాసం ముగిసాక అయోధ్యకు తిరిగి వచ్చిన రాముణ్ణి ప్రజలు దీపాలతో స్వాగతించారు. ఆ రోజు నుంచే దీపావళి జరుపుకుంటున్నాం. మనం ఎప్పుడూ సత్యం పలకాలి, ధర్మంపై అడుగులు వేయాలి. ఇది మన సనాతన ధర్మం ఎప్పుడూ మనకు నేర్పుతుంది.